డాక్టర్ ఎన్వి సీతా మహాలక్ష్మి, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్, డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్. ఇది అంటే కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరి తరఫున మా విన్నపం అనుకోండి. నారా లోకేష్ గారు, గౌరవనీయులైన నారా లోకేష్ గారికి, విద్యాశాఖ మంత్రి గారికి, అలాగే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఈ మెసేజ్ని అందించాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ మా విన్నపాలు విన్నవించడం జరుగుతుంది. దయచేసి మీరు మా విన్నపాలని అంగీకరించాల్సిందిగా కోరుతున్నాం. దాదాపు 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు కంప్లీట్ అయింది మా సర్వీసు. కానీ ఈరోజు ఉన్న డిపార్ట్మెంట్లోనే మేము పనిచేయడానికి అవకాశాలు లేని విధంగా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దానికి కారణాలు అనేకమై ఉండొచ్చు. ఏదేమైనా 20 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేకపోవడం వల్ల మేము ఈ స్థితిలో ఉన్నామని ఖచ్చితంగా తెలుస్తున్న విషయం అందరికీను. దీంట్లో ఏంటంటే మమ్మల్ని ముందు రెగ్యులరైజ్ చేసిన తర్వాతే మీరు మీ పనిని అంటే నోటిఫికేషన్ని రిలీజ్ చేసి అలాగే దాన్ని కంటిన్యూ చేసుకొని రిక్రూట్మెంట్ని ముందుకు నడిపించుకోవాలని కోరుకుంటున్నాం. ఇది మా అభ్యర్థనకి మాత్రమే అర్హులుగా ఉన్నాం తప్ప మిగతా వేటికి అర్హులుగా మమ్మల్ని కన్సిడర్ చేయట్లేదు. దయచేసి మీరు మా బాధని అలానే మా వయసుల్ని లెక్కలోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలానే జీవో నెంబర్ 24 అనేది మీ ప్రభుత్వ హయాంలో అంటే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ఇచ్చారు. దాన్ని ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా పరిస్థితులు అయితే మారట్లేదు. మా మెంటల్ ఎగోని ప్రతిసారి నోటిఫికేషన్ ఇవ్వడం, మెంటల్ ఎగోని భరించలేకపోతున్నాం. వయసులు దాటిపోతున్నాయి. స్కిల్ అయితే ఉంది కానీ ఆ స్కిల్ని మీరు యూటిలైజ్ చేసుకోవట్లేదు, యూనివర్సిటీస్ కూడా యూటిలైజ్ చేసుకోవట్లేదు. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటే చిన్న విషయం కాదు. మేము ఎన్నో లోటుపాట్లు అలానే ఎన్నో ప్రాబ్లమ్స్ని అధిగమించి మా సర్వీసెస్ని ఇల్లులాగా అంటే ఇది మా యూనివర్సిటీ అంటే ఒక తల్లి బిడ్డల సాంగత్యం లాగా మేము యూనివర్సిటీకి సేవ చేస్తున్నాం. కాబట్టి మీరు మా విన్నపాలని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అన్నమయ్య, రామదాసు ఇలాంటి వాళ్ళు ఎన్నో విన్నపాలు చేస్తే వెంకటేశ్వర స్వామి, రాముడు ప్రత్యక్షమయ్యారు. కానీ మీరు మాత్రం మా బాధల్ని అర్థం చేసుకోవట్లేదని బాధపడుతూ చెప్తున్నాం. దయచేసి ఇంతమంది ఆడపడుచుల ఆవేదనని అర్థం చేసుకుంటారని ముఖ్యమంత్రి వర్యులు అలానే విద్యాశాఖ మంత్రి అలానే డిప్యూటీ సీఎం కోరుకుంటున్నాం.